హాయ్ అండి, నమస్తే అండి. సో నార్మల్గా మనకి ఇది పైన వర్క్ వచ్చిన బ్లౌజ్ నేను చేసింది ఏం కాదండి, సారీలోనే బ్లౌజ్ అలా వచ్చిందనమాట. సో నార్మల్గా మనకి ఏ వర్క్ లేకుండా నార్మల్ బ్లౌజెస్ అయితే ఇప్పుడు మన దాంట్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి కదా, మనకి ఏ డిజైన్ కావాలంటే అది పెట్టుకోవచ్చు, మన ఇష్టం, మన సైజ్ ఏదో పెడితే అలా చేసుకోవచ్చు. కానీ ఇలా వర్క్ వచ్చిన వాటికి ఏంటంటే కంపల్సరీగా ఆ వర్క్ చెప్పిన మాటే మనం వినాలి, మనం చెప్పిన మాటకి వర్క్ వినడానికి అవ్వదు. ఎందుకంటే అది ఎలా ఇచ్చాడు అని దాన్ని బట్టి మనం కట్ చేసుకుంటుంటాం. చూడండి దీనికి హ్యాండ్ ఎంత విచిత్రంగా ఇచ్చాడు. ఇప్పుడు మనకి 2 హ్యాండ్స్ కావాలి కదా, 2 హ్యాండ్స్ కావాలంటే ఇది ఒక పార్ట్ ఇచ్చాడు. ఒక హ్యాండ్కి ఈ పార్ట్ వస్తుంది, అలాగే రెండో హ్యాండ్కి ఈ పార్ట్ వస్తుంది. మరి ఆ ఒక్క ముక్కే ఉంటే సరిపోదు కదా, ఎంత సన్నగా ఉన్న వాళ్ళకైనా ఒక్క ముక్కే ఉంటే హ్యాండ్ లూజ్ మొత్తం సరిపోదు కదా, చుట్టూ ఇంకా అటు ఇటు కొంచెం క్లాత్ ఉండాలి కదా. సో ఇది ఇటువైపు కొంచెం క్లాత్ ఉంది, దీనికి ఒకవైపు ఓకే, కానీ ఇటువైపు క్లాత్ లేదు, చాలా చిన్నది ఉంది కదా, దాన్ని మళ్ళీ మధ్యలో కట్ చేసేయాలి మనం. సో దీనికి ఖర్చు సరిపోదు. అలాగే దీనికి ఈ రైట్ సైడ్కి ఎక్స్ట్రా ఖర్చు క్లాత్ ఉంది, కానీ లెఫ్ట్ సైడ్లో మనకి క్లాత్ లేదు, ఎందుకంటే మధ్యలో కట్ చేసేస్తాం కాబట్టి మనకు అది ఉన్న క్లాత్ మనకి ఖర్చు కింద సరిపోదు అనమాట. సో ఇప్పుడు మనం ఎలా కట్ చేయొచ్చు అనేది యాక్చువల్గా ఈరోజు వీడియో అనమాట. సో ఇప్పుడు చూద్దాం ఎలా కట్ చేయొచ్చు. నార్మల్గా మన హ్యాండ్ అయితే ఏదైతే ఉందో అది హ్యాండ్ కట్ చేసేసుకుంటాం కదా లైనింగ్ క్లాత్ని. సో ఇది సెంటర్ అండి, ఫ్లవర్స్ రెండు సెంటర్. సో సెంటర్ ఎదురుగా చిన్న కటింగ్ పెట్టాను నేను, ఎందుకంటే అది మిడిల్ పార్ట్ అని తెలియడం కోసం, సెంటర్ అని తెలియడం కోసం. దీని ఎదురుగా చూసారా చిన్న కటింగ్, అలాగే దీనికి కూడా రెండో దానికి కూడా చిన్న కటింగ్ పెట్టాను. అంటే మనకు ఒక హ్యాండ్కి ఇది సెంటర్ పార్ట్, ఆ హ్యాండ్కి అది సెంటర్ పార్ట్ అని తెలియడం కోసం చిన్న కటింగ్ పెట్టుకోవాలి. తర్వాత ఈ మధ్యలోకి మనం మడత పెట్టేయాలి, అంటే సమానంగా రావాలి కదా రెండును. అలాగే ఒక కటింగ్ మీదకి ఇంకో కటింగ్ వచ్చేలాగా ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి. యాక్చువల్లీ నేను రెండో చేతితో వీడియో తీస్తున్నాను, అంటే అందుకని నేను ఒక హ్యాండ్ యూస్ చేస్తున్నాను. చూసారు కదండి, ఇది ఒక కటింగ్ మీద ఇంకో కటింగ్ వచ్చింది. ఇది క్లోజ్ వైపు ఉంది, ఇది ఓపెన్ వైపు ఉంది. ఇది ఖర్చులు కూడా ఉంది, సరిపోదు, ఖర్చులతో ప్రాబ్లం లేదు ఇటువైపు. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఏదైతే మనం లైనింగ్ కట్ చేసుకున్నామో ఆ ఒక హ్యాండ్ని తీసుకొని ఇక్కడ మనం సెంటర్ అలాగే చిన్న కటింగ్ పెట్టుకుంటాం కదా కుట్టేయడం కోసం. సో దాని ఎదురుగా ఈ కింద వైపు కూడా చిన్న కటింగ్, అంటే దీనికి కూడా సేమ్ సెంటర్ పార్ట్ అది, అంటే మిడిల్ పార్ట్ అది కట్ అని తెలియడం కోసం. అంటే అలా అయితే ఇంకా మనకు అటు రైట్ లెఫ్ట్ తేడా రాదు. సో ఇక్కడ చిన్న కటింగ్ ఉంది, ఒక హ్యాండ్తో కొచ్చుకుందామండి. సో ఇక్కడ కటింగు పైన భుజం జాయింట్ దగ్గర సేమ్ దాని ఎదురుగానే చిన్న కటింగ్, కరెక్ట్గా హ్యాండ్కి సెంటర్ అనమాట అది. ఇప్పుడు ఈ కటింగ్ని కూడా ఇందాక ఏదైతే మనం కటింగ్లు పెట్టుకున్నామో అదే కటింగ్ మీదకి వచ్చేలాగా పెట్టాలి. సో 3 కటింగ్లు ఒక దాని మీద ఒకటి ఉండాలన్నమాట. అంటే అప్పుడు రెండు అన్నీ సమానంగా ఉన్నట్టు, రైట్ లెఫ్ట్ సమానంగా వస్తుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, 3 ఒకే కటింగ్ అన్నీ ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు కట్ చేసుకోవాలి మనం, ఇక్కడ కట్ చేసేద్దాం. సో చూసారు కదండి, ఇక్కడ మనం కట్ చేసేసిన తర్వాత ఆ పై పార్ట్ని తీసేస్తాం, ఇంక దాంతో మనకు సంబంధం లేదు, అది బ్యాక్ పార్ట్ మిగతా అంతా. సో చూసారు కదా, యువతల వైపు క్లోజ్ ఉంది కదా, ఇది కూడా ఓపెన్ చేసేయాలి స్టిచెస్తో. తర్వాత యువతల వైపు కూడా ఎక్స్ట్రాగా ఉందని కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఎలా వచ్చింది క్లాత్, ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో కట్ చేసుకున్నాం కదా, అది యువతల వైపుకి సరిపోయింది ఒకటి, కానీ రెండో సరిపోలేదు. ఇప్పుడు అన్నిటికీ ఎలా సరిపోదు, ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఎలా సరిపోయింది, కానీ అది కూడా చూసారు కదా పైన కొంచెం ఖాళీగానే ఉంది, అది కూడా మ్యాక్సిమం సరిపోవచ్చు. అందుకని చెప్పి మనం సరిపోతే ఓకే, అవతల వైపు కట్ చేసిన అవతల సరిపోతే ఓకే, ప్రాబ్లం లేదు. కానీ సరిపోతే కనుక మనం మొత్తం బ్లౌజ్ అంతా కట్ చేసేస్తాం కదా, బ్లౌజ్ అంతా హ్యాండ్స్ బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, షేప్ ముక్కలు అన్నీ తీసేసిన తర్వాత ఇది లెఫ్ట్ వైపు సరిపోయింది మనకి. ఈ రైట్ సైడ్ ఆ తీసేసిన తర్వాత మిగిలిన ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలు మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అదే మిగిలిన బ్లౌజెస్కి కూడా ఇలా మనం చేస్తాం, ఆ ముక్కలు ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసేసుకోవాలి. ఈ ముక్కలు కూడా లేకపోతే ఇందాక మనం కట్ చేసిన జాయింట్ వేసుకోవాలి, బట్ ఇవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం చక్కగా కట్ చేసుకొని ఇక్కడ వేసుకోవాలి. సో ఎప్పుడైనా సరే ఏదైనా వర్క్ వచ్చిన హ్యాండ్స్కి ఇలాగ మనకి ఇస్తే ఇలాగే కట్ చేసుకోవాలండి, ఇంకా వేరే ఆప్షన్ అయితే దేనికి ఉండదు. చూసారు కదా, ఇది కరెక్ట్గా సెంటర్కి వచ్చింది, భుజం ఎదురుగా వచ్చింది కదా, సో ఫ్లవర్ సెంటర్కి వచ్చింది. ఇంకా బ్లౌజ్కి హెమ్మింగ్ అయితే చేయాలండి, అందుకే మీకు ఆ మెడమొక్కలు అవి కనిపిస్తున్నాయి. సో చూసారా, ఒక జాయింట్ వచ్చింది ఒక హ్యాండ్కి, మనం ఒక్కొక్కటే కదా జాయింట్ వేసాం, ఒక హ్యాండ్కి ఒక జాయింట్ వేసాం, ఇంకో హ్యాండ్కి ఇంకో జాయింట్ వేసాం, ఒక దానికి రైట్ ఒక దానికి లెఫ్ట్ వేసాం. సో ఇటువైపు మనకి జాయింట్ అయితే లేదు, ఇది సెంటర్కి వచ్చింది కరెక్ట్గా ఫ్లవర్. మనం ఎలా కట్ చేసుకుంటే కరెక్ట్గా ఎలా ఉండదు అలాగ వస్తుంది అనమాట. సో ఇది చూసారు కదా, దీనికి కూడా ఒక జాయింట్ వచ్చింది, కనిపిస్తుంది కదండి లైన్ అక్కడ.
అది. సో, మనమైతే ఇలా వర్క్ వచ్చినట్టుగా ఇలా కట్ చేసుకోవాలండి. అలాగే ఇది నెక్ కూడా యాక్చువల్‌గా వర్క్ వచ్చిందనమాట. సో, మన నెక్ డీపు ఎక్కువ నా నెక్ డీప్ దానికన్నా కిందకే ఉంటది. కానీ ఈ వర్క్ వచ్చినట్టుగా ఏంటంటే మనం దాన్ని బట్టే కట్ చేసుకోవాలి. లేదంటే వర్క్ కట్ అయిపోద్ది. సో, దాన్ని ఎలా కొలుచుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేశానండి. సో, అలాగే మనకి ఇదేంటంటే లైనింగ్ కూడా ఎలా తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం బ్లాక్ ఉంది. కొంచెం ఏమో గ్రే ఉంది. సో, ఏ క్లాత్ ఎంత తీసుకోవాలి, ఏ లైనింగ్ ఎంత తీసుకోవాలి, ఒకటే తీసుకోవచ్చా ఏంటి అనేదైతే నేనైతే అది కూడా వీడియోస్ అయితే దానికి కూడా అప్లోడ్ చేశారండి. ఎలా కట్ చేసుకోవాలి, వర్క్ పోకుండా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే. అలాగే డబుల్ కలర్ లట్కన్స్ కూడా ఎలా చేయాలి. సో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.